ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకే పెద్దపల్లిలో యువ వికాస బహిరంగ సభ. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ ఏర్పాట్లు. పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. ప్రారంభోత్సవానికి ముస్తాబైన పెద్దపల్లి పురపాలక సంఘ నూతన భవనం. బుధవారమే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్స్, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం. ప్రభుత్వం శ్రీకాంతాచారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలన్న విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్. రుణమాఫీ సన్నవడ్లకు బోనస్ పొందిన రైతులంతా సీఎం సభకు తరలి రావాలి. పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని. రాష్ట్ర ప్రభుత్వం అతి పురాతనమైన రామగిరి కిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుట్టముక్కల సురేష్ రెడ్డి. పెద్దపల్లి పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ. పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి బైపాస్ రోడ్ నిర్మాణానికి 82 కోట్ల రూపాయలు మంజూరు. హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. పెద్దపల్లి మండలంలో డాటా ఎంట్రీ పూర్తి. ఎంపీడీఓ శ్రీనివాస్. అప్పన్నపేట శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత కోదండ రామాలయంలో వైభవంగా వార్షికోత్సవ వేడుకలు.